నీ డిజైన్లోనే పంపుల డిజైన్ కావచ్చు, లేకపోతే రిజర్వాయర్ డిజైన్ కావచ్చు, నీ సిస్టమ్ ఇరిగేషన్ డిజైన్ సిస్టమే ప్రాబ్లం కావచ్చు. అంటే అప్పటికే నీకు 2 TMC వాటరే నువ్వు లిఫ్ట్ చేయలేకపోతున్నావు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మ్యాక్సిమం లిఫ్ట్ చేసింది ఒకరోజు ఎంత 1.4 TMC వాళ్ళ రికార్డ్ ప్రకారము. అది మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ, అంటే పీక్ ఫ్లడ్లో ఉన్నప్పుడు కూడా 2 TMC డిజైన్ ప్రకారం చేస్తే 1.4 చేశారు. అయినా కానీ 3rd TMC ఎందుకు తీసుకున్నారు? అది టెక్నికల్ వాళ్ళని కూడా పనిష్మెంట్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వాళ్ళని కామన్ సెన్స్ అది. సో కామన్ సెన్స్ అప్లై చేయాలి కదా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు. సో అక్కడ పొలిటికల్ టెన్షన్ ప్లస్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా వీళ్ళు కూడా ఆ లిస్ట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు మామూలు చాలా లైట్గా రాశారు, అధికారులను తొలగించాలి కాదు కదా, తొలగించడం అనేది స్మాల్ థింగ్. ఆల్రెడీ అందరూ రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయింది, రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, ఇంకేం తొలగిస్తున్నా బొంద. వాడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పోవాల్సి ఇంటికి పోవాల్సినాడు అని పెట్టి చేస్తున్నారు మళ్ళీ కదా. సో వాళ్ళందరూ జైలుకి పోవాలని రాసుకోవాలి మనం కదా, జైలుకి పోవాలనేది మనం డిమాండ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక రెడ్డి గారు చెప్పారు, ఎవరు జైలుకి పోరండి, ఎప్పుడో పాపం వాళ్ళు అల్లు ప్రసాద్ యాదవ్ పోయింది అంతే జైలుకి, ఇక మళ్ళీ ఎవరు పోలే కదా. సో బట్ జైలుకి ఎందుకు పోరండి నిజంగానే? ఇంత జరుగుతుంటే ఏ చైనాలో ఏ కమ్యూనిస్ట్ కంట్రీలో అయితే షూట్ చేసి పడేస్తారు కదా, బట్ ఇదేంది ఇక్కడ జైలుకు కూడా పోరా వీళ్ళు? మళ్ళీ మీ ఇందాక ఆయన అన్నట్టుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ మాటల గ్యారెంటీతోని ఇంకా చాలా మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఏమి జరగలేదు అంత ఉత్తదే అన్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. అంటే ఎంత ధైర్యం అండి వీళ్ళందరూ కూడా వణుక్కుంటూ ఇంట్లో ఉండాలి కదా లెక్క ప్రకారము. ఎప్పుడు జైలు పోవాల్సి వస్తుందో, ఎప్పుడు మేము ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందో అని భయపడుకుంటూ ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉండి పైరలు చేసుకోవాలి, రేపు మమ్మల్ని జైలు పంపారు పోయి, మళ్ళీ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మిమ్మల్ని జైలు పంపాము అని ఇట్లాంటివి మాట్లాడుకోవాలి కదా వీళ్ళు. అది కాదు. సో ఎంత ధైర్యంగా వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూడండి మీరు, ఎంత దుర్మార్గం కదా ఇదంతా కూడా. సో ఈ థర్డ్ TMCని ఇచ్చినటువంటి ఇంజనీర్లని ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళని కూడా మనము ఆ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకొకటి కూడా ఈ లిస్టులో ఎందుకు రావాలి కేసీఆర్ గారు అంటే, 3rd TMCకి సంబంధించిన పనులని 4,000 కోట్ల రూపాయల పనులని నామినేషన్ మీద ఇచ్చారు. ఆమె కరెక్ట్? 4,500 కోట్ల పనులని నామినేషన్ మీద ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు నేను అనుకుంటాను ఇండియా మొత్తంలో కూడా, ప్రపంచం గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ ఇండియా మొత్తంలో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వర్క్ గివెన్ ఆన్ నామినేషన్. 4,500 కోట్లతోని. మేము చిన్నప్పుడు ఈగా ఉన్నప్పుడు మాకు అప్పుడు 20,000 రూపాయల పైన పవర్స్ ఉండేవి నామినేషన్ ఇవ్వాల్సినవి. 20,000 రూపాయలు ఎప్పుడైనా ఇట్లాగే అర్జెంటుగా రోడ్లు రిపేర్లు అని అర్జెంటుగా ఇస్తే దానికి 100 క్వశ్చన్లు ఆడిట్ వాళ్ళు వేసేవాళ్ళు, భయపెట్టేవాళ్ళం, వణిగిపోయేటోళ్ళం నామినేషన్ అంటే. ఇప్పుడు 4,500 కోట్ల రూపాయలు నామినేషన్ అంటే తెలుసా మీకు? టెండర్స్ పిలవరు. సో ఉత్తరే నామినేషన్ చేసింది ఆ కాంట్రాక్టరు మంచోడే చేస్తున్నాడు బాగానే అని. ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ ఇది.